రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర టెంపుల్కి ఎంతమంది వెళ్ళారు? హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మా ఫ్రెండ్ రీసెంట్గా హైదరాబాద్ నుంచి వచ్చింది. సరే, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే మన రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ గుర్తొచ్చింది. సరే కదా అని రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదే విధంగా ఈ ఆలయంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. 75 అడుగులతో 4 దిక్కులలో రాజగోపురాలు, 50 అడుగుల 4 మహామండపాలు, 4 ధ్వజస్తంభాలు, 4 మహానందులు, 109 అడుగుల గర్భాలయ గోపురం మరియు ఆలయం చుట్టూ 64 ఉప ఆలయాలు నిర్వహించారు. ఈ ఆలయానికి ఉన్న ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే, ఆలయం పక్కనే ఉన్న కైలాస భూమి నుంచి బూడిద తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు శివలింగానికి భస్మహారతి ఇస్తారు. భస్మహారతి ఇచ్చే ఆలయాలలో ఇది రెండవది. మొదటిగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఆలయంలో ఇలా భస్మహారతి ఇస్తారు. అదేవిధంగా మన రాజమండ్రిలో భస్మహారతి ఇచ్చే ఆలయాల్లో ఇది రెండవది. మరియు ఈ మహాకాళేశ్వర ఆలయంలో మన చేతులతో మనమే శివలింగానికి పాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. డే టైం వెళ్తే ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. అదే ఈవినింగ్ టైం వెళ్తే ఈ ఆలయం లైట్స్తో మరింత అందంగా కనిపిస్తుంది. మేమైతే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం. ఇంకా ఈ ఆలయానికి వెళ్ళని వారు ఉంటే త్వరగా వెళ్ళి దర్శనం చేసేసుకోండి.